ఈ రోజు మార్కెట్లో చాలా స్టాక్స్ ఉన్నా ఒక కంపెనీ మాత్రం ఫండమెంటల్స్, ఆర్డర్ బుక్, భవిష్యత్ గ్రోత్ అన్నీ కలిపి చాలా బలంగా కనిపిస్తోంది. పేరు చెప్పే ముందు ఎందుకు ఈ స్టాక్ పై అందరి దృష్టి ఉందో చూద్దాం. హైప్ కాదు, కానీ పనితీరు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ కంపెనీ పనిచేసే రంగమే చాలా స్ట్రాటజిక్. దేశ భద్రతకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, రడార్స్, కమ్యూనికేషన్, మిసైల్ సపోర్ట్ ఎక్విప్మెంట్ లాంటి కీలకమైన టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ఇవి షార్ట్ టర్మ్ ట్రెండ్ కాదు, లాంగ్ టర్మ్ నేషనల్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్. ఇప్పటికే ఈ కంపెనీ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ 3 సంవత్సరాలకు సరిపడా పనిని చూపిస్తోంది. ప్రతి కొన్ని వారాలకు కొత్త డిఫెన్స్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కంపెనీ దాదాపు డెట్ లేకుండా పనిచేస్తోంది. రిటర్న్స్ కూడా పిఎస్యు కంపెనీలలో రేర్గా చెప్పుకోవచ్చు. రోజ్ 2 స్ట్రాంగ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతున్నాయి. అంటే గ్రోత్ తో పాటు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉంది. ముందు రోజుల్లో మిసైల్ సిస్టమ్స్, డ్రోన్స్, స్పేస్ ఎలక్ట్రానిక్స్, సైబర్ డిఫెన్స్, ఎక్స్పోర్ట్స్, ఈ అన్ని సెగ్మెంట్స్ లో పెద్ద అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇండిజనైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఆర్డర్స్ ఫ్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇది పిఎస్యు కాబట్టి ఎగ్జిక్యూషన్ డిలేస్ రావచ్చు. ఆర్డర్స్ అన్ని గవర్నమెంట్ మీదే డిపెండ్ అవుతాయి. వాల్యుయేషన్ కూడా ఇప్పటికే కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంది. అందుకే ఇది రిస్క్ ఫ్రీ స్టాక్ అనలేం. కానీ ఈ బిజినెస్ మాత్రం స్ట్రాంగ్ బేస్ మీద ఉంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్న కంపెనీ పేరు భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బేల్. ఇలాంటి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉన్న స్టాక్స్ ని మేము రోజూ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. మరిన్ని ఇలాంటి స్టాక్ స్టోరీస్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో చేయండి.